ఆంధ్రపత్రిక సంపాదకులు శ్రీ వీరాజీ రాసిన వీరాజీ 17వ భాగం 8/3/25 46వ శీర్షిక తెలుగు తెలుస్తుంది. ఎక్కడో కర్ణాటక రాష్ట్రంలో శివమొగ్గ అది కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప సొంత జిల్లా. అక్కడ కేంద్ర సాహిత్య అకాడమీ వారి బెంగుళూరు కేంద్రమైన శబ్దన వారు మెథడాలజీ ఆఫ్ ట్రాన్స్లేషన్ మీద 7 జాతీయ భాషల నుంచి రచయితల్ని భాషావేత్తలని మొత్తం 16 మందితో సరికొత్త పాత సాహిత్య పాఠాన్ని ఆంగ్లంలోకి అనువాదం చేయటానికి అనువాద శాస్త్రం ఎలా ఉపయోగించాలి అంటూ సదస్సు 23-24 తారీఖు అక్టోబర్ నెలలో నిర్వహించారు. పత్ర సమర్పణలన్నీ ఆంగ్లంలోనే. అక్కడ మొదటి సదస్సు అయ్యాక మధ్యాహ్న భోజనం, నిలబడి ఆరగించే విందు సభాస్థలి దగ్గరే పెట్టారు. కమ్మటి భాష కన్నడం వినడం వాళ్ళకే తెలుసు. తీయని భాష తెలుగు. అట్లా కమ్మని భోజనం వాళ్ళది. శాఖాహారులే ఎక్కువ. పట్టపట్టలాడే కరకరమంటూ ఉండే బొబ్బట్టి, అక్కి రొట్ట, బియ్యం పిండి, చపాతి వగైరాలను చూస్తూ రుచి చూస్తూ వైట్ రైస్ కర్డ్స్ ఉంటాయి అనుకుంటూ గొణికితే వెనక నుంచి అన్నం ఉంది, కూర ఉంది, పెరుగు కలదు అంటూ గంభీరమైన కంఠం వినబడి, వైట్ రైస్ అన్నది మన ఇళ్లలో అన్నం అంటానికి బదులు వాడే మాట. ఆ మాట నా నోట విని చెంప మీద చెల్లున కొట్టారా అనిపించి కన్నడ భాషాధ్యయనం చేసిన ఒక సాహిత్యవేత్త ఆప్యాయంగా నవ్వారు. మాకు తెలుగు తెలుస్తుంది అన్నారు. ముందు రాత్రంతా రైళ్లలో తెల్లారేటబడి ఈ కన్నడ రాష్ట్ర మారుమూల పర్యాటక కేంద్రం చేరుకున్నాక మరి తెలుగు వినపడదు అనుకున్నా. బెంగుళూరులో టాక్సీ డ్రైవర్ తెలుగులో చెప్పండి అన్నారు. మనోహరమైన తెలుగు మాట్లాడారు. హోటల్స్లో ఒడ్డువార మిగతా పత్రికలతో పాటు తెలుగు పత్రికలు పరచి కన్నుల కండువుగా కనపడ్డాయి. ఓ గెడ్డాం సాయిబు అమ్ముతున్నాడు. ఓ పేపర్ అడిగా, ఎలా తెలుగులో మన హైదరాబాద్ మహానగరం ఎన్నడూ అడిగిన పాపాన పోల. నవ్వి నువ్వే తీసుకో అన్నట్టు సైగ చేశారు. అచ్చా అంటూ తెలుగు పేపర్ ఎత్తుకొని ఇదండి సాయిబు గారు అన్నారు. చదివి రాదు, తెలుగు తెలుసు అన్నారు. చదవటం రాదు, తెలుగు తెలుసు అన్నారు. క్యా మియా మై కహా హూం, ఆప్నే గావ్ మే ఆంధ్రా మే అన్నారు. డబ్బులు అందిస్తూ బెంగళూరులో ఉండినవు బాబు అన్నది జవాబు. షిమోగాలో పత్ర సమర్పణలను ఆంగ్లంలోనే కానీ కన్నడవేత్తలు జమాయించి ఉపోద్ఘాతం ముక్తాయం అంతా చెవులకింపుగా ఉన్న కన్నడంలోనే సాగి. కన్నడ లిపి చాలా వరకు తెలుగే. చదవటం మరీ సులువు. షిమోగాలో మనకి 1800 కిలోమీటర్ల దూరాన ఓ చేతి వస్తువుల ప్రదర్శన దుకాణం ఉంది. అందులో ఏనుగంత వినాయక విగ్రహం. ఏనుగంత ఉన్నాడు ఈ వినాయకుడు ఎంత అనంగానే నవ్వేసి 39,000 రూపాయలు అవుతుందండి అన్నది ఆ అమ్మాయి తెలుగులో స్పష్టంగా. నేను బెదవాళ్ళలోనా షికాగోలోనా ఎక్కడున్నాను? హైదరాబాదులో తెలుగు మాట్లాడాలంటే చిక్కడపల్లి వర్తులం వదిలాక సాధ్యమవుతుందా? తెలుగు తెలుస్తుంది అన్న తీయని మాట, తేట తెలుగు మాట ఎక్కడ వినబడుతోంది? వీరి తెలుగు ఉద్యమం కాదు, వ్యావహారిక తెలుగు సంభాషణ. ఇందులో ఉప్మాలు, జీడిపప్పు పలుకుల్లాగా, అల్లం ముక్కల్లాగా ఇంగ్లీషు, ఉర్దూ, ఫార్మీ, అరబ్బీ పలుకు మాట్లాడుతూ ఉంటే ఎంత హాయి. తేనెలులకు తెలుగు భాష. ఆంధ్రావనికి అవతల కన్నడ రాజ్యలక్ష్మిని శ్రీనాథుడు అన్నట్టు ఒడిలో ఎంత హాయిగా ఉంది. కానీ కడప జిల్లా మైదుకూర్ సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం విషనరీ హై స్కూల్ సంఘటన
అక్కడ వాళ్ళు వింటే హవ్వా నవ్విపోరు. బెంగుళూరులోనైతే సంత్ జోసెఫ్ విద్యాలయం అని రాస్తా. కన్నడంలో వాళ్ళు చాలా సోకాల్డ్ ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ టైప్ కార్పొరేషన్ స్కూల్. మన నల్ల దొరలు నడిపేవి కూడా ఇంగ్లీష్ మాట్లాడితే జుల్మానా విధిస్తారు. ఇట్లా తెలుగులో ఊపిరి పీలుస్తూ తెలుగు పంచభూతాలలో నివసిస్తూ ఆంగ్ల మధ్యంలో పాఠ్యాంశాలు నేర్వాలి అన్న ఆశతో మన పిల్లల్ని పంపాలి. వెంటనే చెర్రెత్తిపోయి ఒక టీచర్ని లేక ఒక విద్యాలయ నిర్వాహకుడిని శిక్షిస్తే చాలు. అసలు వాళ్ళ దృక్పథం తెలుగు పట్ల ఆలోచన సరళి మారితీర. ఆ విధంగా కృషి చెయ్యాలి పెద్ద ప్రభుత్వం. క్రైస్తవ మతానికి సంబంధించిన అన్ని సంకీర్తనలు తెలుగు భాషలోకి వాళ్ళు ఎందుకు మారుస్తున్నారు? అవసరం అటువంటిదే. ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు తెలుగు కోసం తెలుగు పిల్లలకి దేశంలో లింకు భాష అనుసంధాన భాష అయిన ఇంగ్లీష్ పాఠాలు చెబుతారు తప్ప వీళ్ళని మతం మార్పిడి కోసం మాతృభాషావమాన దుశ్చేష్టల కోసం ఇక్కడికి తల్లిదండ్రులు పంపటం లేదు అన్నది ఆంధ్ర మాధ్యమ పాఠశాల యాజమాన్యం గ్రహించాలి. ఆటో వాడితో తెలుగు మాట్లాడగల ధైర్యం, షాపులో తెలుగులో అడిగే దమ్ముడు లేని మన థ్యాంక్స్ అనటానికి బదులు ధన్యవాద్ అనంగానే తెలుగు భాషోద్ధారకులం అయిపోయామనుకోకూడదు. రోడ్డు, షాపు, పెన్ను, స్టేషన్, పార్క్ లాంటి పదాలకి నోరు తిరగని తెలుగు మాటల్ని సృష్టించడం తెలుగు ఉద్యమం కాదు. అదిగో తెలుగంటే మన మర్యాద, గౌరవం పెరగ అరసున్నాని నిండు సున్నాని వాడి అద్భుతాలు అనేకానేక అర్థాలు సృష్టించిన అందమైన విరుపుల విజ్ఞానాల జానతనం పోయే తెలుగు భాషాధ్యయనం ఒక హాబీగా చెయ్యాలి. తెలుగు భాషాధ్యయనాన్ని పెద్దలు ఒక సత్కాలక్షేపంగా చేసిన రోజు పర్యాయ పదాలు లేవు, సరైన మాటలు లేవు అన్న భ్రమలు తొలగ ద్వ్యర్థికావ్యాలు రాయగల ప్రాచీన కవులున్న భాషలో అర్ధశబ్ద పరిమితి ఉన్నది అనుకోవడం అమాయకత. మిగతా సంగతులు ఎలా ఉన్నా ఇవాళ సినిమాలే ప్రాంతీయ భాషల యాస ప్రాచుర్యంలోకి తెస్తున్నాయి. ఇది చాలదు. Let there be bridges between ours and hearts. వీరాజీ జనవరి 2009. ముద్దేగా ఓఎస్ అంతే కదా. ముద్దంటే చేద అని అతగాడు అడగల. ఇప్పుడు ఆ ఉద్దేశం లేదే అని ఆ సొగసు కత్తె చెప్పనూ లేదు. పబ్లిక్ షోలో హాలీవుడ్ నటుడు రిచార్డ్ గేరే రాసక్రీడకు సమయం ఇదే అంటున్నట్టు నృత్యగాన సరుడిలో చిందులు వేస్తూ భారతీయ అందాల బొంబాయిత శిల్పాశక్తిని గట్టిగా పొదివి పట్టుకొని ముందో శాంపుల్గా కలాయి అంటే మోచేతి మీద ఓ చప్పుడు ముద్దుతో మొదలుపెట్టి ఆనక మొహం మీద ఒకటా రెండా ఏకంగా ముద్దుల వర్షమే మురిపించేసి మురిసిపోయి వేలాది జనాభడి ముందు ఆమెను హీరోచితంగా వదిలిపెట్టి నృత్య భంగిమలోని అసింతా జరిగి ప్రేమాభిమాన వందనం చేస్తూ వంగి అభిమాదం చెల్లించి వెనక్కి డ్రమెటిక్గా తప్పుకున్నారు. జనం ఓహో తప్పట్లు ఈలలు, వాతావరణం అంతా మెరుపులు మెరుస్తున్నట్లు అయిపోయిందని ఈ వర్ణనాతీత దృశ్యమాలికను చూపించిన దృశ్య వార్తా స్రవంతి ఛానల్స్ పొంగిపోతూ ప్రసారం చెయ్యగా పత్రికలలో చాలా పత్రికలు ఇంటర్నెట్ ధర్మమాని శుభను ఫోటో రూపంలో ముద్రించి పాఠకులకు అలరించి
ఇండియాలో 50 లక్షల మంది ట్రక్ డ్రైవర్లు ఉన్నారు. వీళ్లలో ఎయిడ్స్ వ్యాధి గురించి ఒక అవగాహన రావాలన్న ఉద్దేశంతో ఎయిడ్స్ నిరోధక బృందం ఆధ్వర్యంలో భారత రాజధాని ఢిల్లీలో కరికొత్త బాణీలో హాలీవుడ్ సినిమా స్టార్ రిచర్డ్ గేరే కిర్రెక్కించే ప్రజాభిమాన గ్లామర్ ఉన్న బాలీవుడ్ తారామణి శిల్పా శెట్టి ఈ కార్యక్రమాన్ని తమ సొంత రక్త మాంసం జోడించి అంటే ఇన్ ఫ్రెష్ అండ్ బ్లడ్ అనగా లైవ్ షోగా ఓ మజా కార్యక్రమాన్ని తయారు చేసి కేరింతల మధ్య జనావళి ఆదివారం కానుకగా ప్రదర్శించి రిచర్డ్ గేరే ఇలాంటి డ్యాన్స్ షోలకు పెట్టింది పేరు. పోయినేడాది ఆడవేషం కట్టి బ్రాని దుస్తుల వెలుపల ధరి ప్రదర్శన రక్తి కట్టి ప్రథమ బహుమతి కూడా పొందారు. ఇంకో ఏడాది అడిగి ఆగితే షష్ఠి పూర్తి సంబరాలు చేసుకుందాం అనుకుంటున్న రిచర్డ్ హాలీవుడ్ అమితాబ్ అన్నమాట. కళ్ళద్దాలు అందానికి కానీ బుద్ధెత్తుకోవడానికి కానీ అడ్డురావు అనుకొని ముఖాలంకరణ చాలా తక్కువగా చేసుకొని పబ్లిక్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగల దిట్ట. మన సినిమాలు పడుగు పేకలా అల్లుకుపోయి చేసే నృత్యం లాంటి డ్యాన్సునే చేశాడు. తాను ఈ మధ్య నటించిన డ్యాన్సుల చిత్రంలో సన్నివేశాన్ని ఆమె అభినందించగా ఆమెతోనే ప్రత్యక్ష పురాణంగా చూపెడుతూ తాను వెర్రెత్తిపోయి జనం కెర్రెక్కిపోయేలా ఈ పైరాపచ్చీసు సుందరి ఈ ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్ తన గుయ్యారాన్ని గుంపుని టీవీ తెరకు గాజు పత్రిక గ్లాసీ మ్యాగజైన్స్ పంపిణీ చేసి శిల్ప రాసక్రీడాభినయంలో పాల్గొందిపోయిన ఆదివా లోగడ కరీనా కపూర్ జంతు శృంగార చేష్టా విశేషాల సెల్ కెమెరాల దృశ్య కదంబ మాలికను చూపెట్టిన ఛానల్స్ బోలెడ్. అవి ఈ షోని ఏది ఒక ట్రక్ డ్రైవర్ ఎయిడ్స్ వ్యాధి గురించి తెలుసుకోవటం కోసం ప్రదర్శించిన షోని అరగంటకి చూపించి సీడీలను అరగదీసేశారు. అది చూశాక శివసేన అలాంటి ఇతర రాజకీయ భారతీయ సంప్రదాయ సాంస్కృతిక విషయాల రక్షక సంఘాల వాడు ఉలిక్కిబడి మేల్కొన్న పెర్సనాయిలు గడ్డి బొమ్మలు అగ్గిపెట్టెల ఢిల్లీ బొంబాయి భోపాల్ లాంటి నగరాలలో కథంతులు శిల్పా ముర్దాబాద్ రిచర్డ్ క్షమాపణ చెప్పు అంటూ వీరంగం వేశ దిష్టి బొమ్మలు తగలేశారు. పాపం శిల్పా సెలబ్రిటీ బిగ్ బ్రదర్ అవార్డును ఈ ఏడాది అందుకున్న బాలీవుడ్ భువనైక సొంతం ఈ రియాక్షన్ అర్థం చేసుకోలేకపోయి ఆమె పేరులో విద్యుత్ శక్తి అని ఆమె ముద్దుల్లో బడబానలు ఉండద్దా సుమ సౌరభాలు వెదజల్లే నడకలామెను అవునా లండన్కి పోయి అక్కడ తన పేరు మీద శిల్పా సెంట్ అన్ అలౌకిక్ అద్భుత స్మైల్ అంటూ అందరూ దంగైపోయేలాగా మార్కెట్ మీదికి కామాస్త్రంలాగా ప్రయోగిద్దామనుకుంటున్న శిల్ప ఇండియాలో మెట్రో అనే సినిమా షూటింగ్ కోసం ఈ ఎయిడ్స్ షో కోసం వచ్చింది. పావు అందం చూడబయ ఆనందించబయ అంటుంటే వెండి తెర మీద ఎంత సైజులో 24 గంటలు ఆలింగన తుంబనాది ప్రక్రియల్ని కళ్ళారా కడుపారా గ్రోలి తన భారత ప్రేక్షకులేన ఇట్లా అగ్గిపెట్టా చీపులు ధరించి తిరగబడుతున్నారు అంటూ వాపోయింది. అందులో ఏముంది, ముద్దేగా పెట్టుకుంది, దానికేనా ఇంత రభస రాద్ధాంతమా అంటూ తన లేడి కన్నులను టపటపాడి ఆమె విలేఖరులను సమ్మోహితులని ప్రదర్శకులు మెట్రో షూటింగును అడ్డుకున్న నవీ ముంబైలో సినిమా షూటింగును అటకాయించారు. పాపం రిచర్డ్స్ చేసిన తప్పేం లేదు, ముద్దెత్తుకోవడం వాళ్ళ కల్చర్, అందులో అంత అశ్లీలత ఏముంది. ఇవాళ ఉదయం అపాలజీ ఇవ్వన ఇండియన్ జనాలు హర్ట్ అయినారేమో అంటూ తనకు ఫోన్ చేశాడని తానే నో, అదేమంత నేరం ఘోరం
పాపం కాదులే అన్నానంటూ చెప్పారు. బీబీసీ కూడా ఈ ముద్దు మీద ముద్దు ప్రసారం చేసింది. ఇంకా ఇండియాలో పబ్లిక్ శుంభన చర్చిత కళేవర దృశ్య సంప్రదాయ విరుద్ధాలే అంటూ వ్యాఖ్యానించింది కూడా. ఈ షో నిర్వహించిన ఎయిడ్స్ నిరోధక బృందం అధినాయకురాలు అంజలి గోపాల్ అతగాడు జనం కోసం చేశాడు ఇదంతా అని తేలిగ్గా నవ్వేసి ఈ రమ్యమైన రంజయిన ముద్దుల సన్నివేశాన్ని సొమ్ము చేసుకున్న టీవీ ఛానల్ మీద కేసులు పెట్టారు లేదో ఇంకా తెలీదు. కానీ శిల్పా ఇంగ్లీష్ ముద్దు పేరు మీద గేరే మీద ఉత్తరప్రదేశ్ రాజస్థాన్లో దావాలు పడ్డాయి. అయితే రిచర్డ్ గెరే కాట్మన్ చెక్ చేసి ఎనీవే షీ గాట్ హ్యూజ్ లైఫ్ బై దిస్ విరాజి ఏప్రిల్ 2007. ఇవాళ చివరిది 48వ. ఆరంభం కాదిది అంతం అమాత్య. ఇంటివాడు గుడ్డుది అంటే పొరుగింటివాడు 4 గీతలది అన్నర్థం. అలా ఉంది మన రాష్ట్ర మంత్రివర్యుల సంఘం. క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా 2000 సంవత్సరాన్ని క్రీస్తు ప్రభు 2000 జయంతిగా జరుపుకుంటారు. నిజానికి ఈ శతాబ్దాంతానికి ఖగోళ సంకేతం కానీ సైంటిఫిక్ సిగ్నిఫికెన్స్ కానీ లేదు. ఇష్టమైతే కరుణామయుడి అందరూ సంబరాలు చెయ్యాలి. అంతేకాని మిలీనియం అంతం ఆరంభం అంటూ మన టూరిజం మంత్రి శ్రీమాన్ ఈ పెద్దిరెడ్డి గారిలాగా లోకుల సొమ్ముతో సోకులు చేసుకోక అని ఒక్కడైనా చెప్పడే. మిలీనియం పేరిట ఈ టూరిజం కాంట్రాక్ట్ విలాసాల టిక్కెట్ల అమ్మకాలు లాలూచి పట్టానికి అమాయకమాచ్యవలు ఎందుకు సిద్ధపడ్డారు వీధి మనిషికి కూడా తెలుసు. అడ్వర్టైజ్మెంట్ రంగం ఇవాళ రేపు ఎలా తయారైందంటే కోక్ తాగితే విస్కీ కిక్కి వస్తుందని నమ్మించగలరు. హార్లిక్ తాగితే ఎంసెట్ ర్యాంక్ ఇస్తామని ఆశ పెట్టగా పంజాబ్లో రేజర్ బ్లేడ్స్ అమ్మేయగల చాకచక్యం ఇవాళ మీడియా హైప్ ఉంది. ఈ విషయంలో రాజశేఖర్ రెడ్డి గారు కూడా గమ్మున ఉన్నారు. ఎందుకు అంటే ఆయన కారణాలు ఆయనకున్నాయి. మన సంక్రాంతికి రూములు ముగ్గులు గొబ్బెమ్మలు పెడతామంటే మనం వద్దంటామా? అసలు ఈ 2000 సంవత్సరం శతాబ్దానికి సహస్రాబ్దికి కూడా ఆరంభం కాదు అంతం అని ఎక్కాల పుస్తకం చదివే పిల్లకాయలకు కూడా తెలుసు. హైటెక్ పాఠాలు అడ్డంగా తలకెక్కించిన వాళ్లకు తెలియవా? తెలుసు. గానా పీనా బజానాలు తన చేతి సొమ్ము లేకుండా చెయ్యాలంటే ఎవళ్ళకైనా ఇష్టం. లేజర్ బీమ్స్ వెలిగించండి కానీ ఇళ్లలో దీపాలార్పేసి నెలాఖరు కరెంటు బిల్లు షాకు ఇవ్వడం సిద్ధం. అంతే అవుతూ కాదు. టూరిస్టులను విటులను ఆకర్షించే మొరక వీధి రంభల్లా ఆకర్షించండి కానీ ఆర్టీసీ బస్సులో ముక్కు పిండి బండ రేట్ వసూలు చేస్తూ కాదు. అసలు ఈ సహస్రాబ్దికి ఆరంభం అన్న మీడియా పెద్ద మనుషులే 4 ఖర్చుకు ఏటా జరిగేదానికన్నా ఎక్కువ సంబరాలు చెయ్యండి. ప్రైవేటుగా మీ ఇష్టం. ఏడాదంతా సంబరాలతో జల్సా చేసుకోండి. కొత్త సహస్రాబ్దికి మీ ఇంటి పైకెత్తి రూపాయి దండ ఎగరేసుకోండి, తప్పేంటి. ప్రపంచవ్యాప్తంగా అంగీకరించిన క్రిస్టియన్ క్యాలెండర్ కాగితాలు ఏడాది చివర చింపేస్తున్న ఏటా జరిగే సంబరాల కన్నా ఎక్కువ చేసుకోవటం భారతీయులందరికీ ఇష్టం. చేతిలో తడి ఉండాలే కానీ తెలుగువాడు ఏ ఉగాది పండగనైనా మజాగా చేసుకో. కానీ ఖాళీ అయిపోయిన బొక్క సంచుంచి ఈ ఉత్సవానికి ఎంత ఖర్చు చేస్తారు? తద్వారా ప్రాఫిట్స్ వస్తే ప్రాఫిట్ పేరిట ఎంత మొత్తం బొక్కసానికి ఇస్తారు? ప్రజల కోసం ఎంత లాభం చూపిస్తారు? అది చెప్పండి దొరవారు అంటున్నాడు సామాన్యుడు. ఆలకించండి స్వామి అంటున్నాడు వీరాజ్. సైమన్ ఎన్సైక్లోపీడియా మిలీనియం మీద ఇలా స్పష్టంగా రాసి
కావాలంటే వెబ్సైట్లో అడగండి. కోట్ క్రైస్తవ సహస్రాబ్ది క్రైస్తవేతర క్యాలెండర్. ఇది పంచాంగం కాదు, యుఫిమెరిస్ కూడా కాదు, సారూప్యత లేదు. హిబ్రూ క్యాలెండర్లో ఇది 5761కి సమానం. ఇస్లాం క్యాలెండర్లో 1421కి సమానం. ఖచ్చితంగా మాట్లాడాలి అంటే 3వ సహస్రాబ్ది యొక్క ఆరంభం 1-2001 నుంచి అవుతుంది. అన్కోట్. ఎందుకంటే క్రీస్తు శకం 1వ సంవత్సరం, క్రీస్తు పూర్వం 1వ సంవత్సరం అయిపోగానే మొదలుపెట్టి మధ్యలో క్రీస్తు శకం 0 సంవత్సరం లేదు. అంచేత సహస్రాబ్దిలో 999 సంవత్సరాలే అయ్యాయి. కావాలంటే కేంబ్రిడ్జ్లో ఉన్న రాయల్ గ్రీన్విచ్ అబ్జర్వేటరీని అడగండి. వాళ్ళు 2000 సంవత్సరం డిసెంబర్ 31 అర్ధరాత్రి టంచన్గా 3వ సహస్రాబ్దికి స్వాగతం చెప్పాలని సాధికారికంగా ప్రకటించి, కాదు మేం Y2K గందరగోళాలు అడ్వర్టైజ్మెంట్ల వ్యూహంలో చిక్కుకున్నామంటే సరదాగా అందరితో పాటు, నలుగురితో పాటు కరుణామయుడా అంటూ సంబరాలు చేసుకుందామంటే రెడీ. తెలుగులో చెప్పాలంటే ఈ కన్ఫ్యూజన్ ముట్టడి Y2K ప్రాబ్లం కారణం. కంప్యూటర్ల వాళ్ళ తలనొప్పిని మన సంబరంగా చేసి పంచిపెట్టి ఆంధ్ర మంత్రివర్యులు మరోసారి ఆలోచించ గవర్నమెంట్ సొమ్ముల ప్రజాన్నదానాలు, సబ్సిడీలు, కంబళ్ళ పంపిణీ లాంటి కార్యాలు చేయి. కుగ్రామాలకు మంచినీటి, పట్టణాలకు విద్యుత్ దీపాలు సప్లై చేయించ కరుణామయుడు సంతోషిస్తా. కాదు మా పాలన ఆ దేవుడి బిడ్డ తీసేసుకుంటాను అన్నాడు కనుక వి గో ఎహెడ్ అండ్ ఎంజాయ్ అంటారా? ఓకే, సారీ. Y2Kపై ఏడాది దాకా సర్కార్ 365 రోజుల సంబరాలు చేస్తారు అంటే లెట్ దెమ్ హ్యాంగ్ దేర్ అని రాస్తున్న 14% వెన్నెళ్ళు ఎక్కువగా కురిపించారు. సందమామకి నమస్కారం పాదేసి వల్లకుంటాం. వీరాజీ, డిసెంబర్ 1995. రేపు 49వ శీర్షిక బ్యాన్ పాన్ మసాలాని బ్యాన్ చెయ్యమని.